సంక్రాంతి పండగంటేనే గోదావరి జిల్లాలు. ఇక్కడ ఉండే సందడి హడావిడే వేరు. కోనసీమ జిల్లా అయితే వేరే లెవెల్. పండగ రేస్తో బిజీగా మారింది కోనసీమ ముఖద్వారం రావులపాలెం. గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్లీ ఊరొస్తున్న వారు ఉన్నారు. చదువుల బిజీలో ఉండి రిలీఫ్ కోసం కొందరు, ఐటీ జాబ్స్తో నలిగిపోయి స్ట్రెస్ బస్టర్స్ కోసం ఇంకొందరు, పిల్లా పాపలతో సొంతూల్లో గడుపుదామని చాలా మంది వస్తుంటారు. అంతకు మించి కోనసీమ జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది తరలి వస్తుంటారు. ఇలా కోనసీమ జిల్లా కోలాహలంగా మారింది. కోనసీమ జిల్లాలో పండుగ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి సంక్రాంతి శోభ సంతరించుకుంది. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు కోనసీమ వాసులు కానవచ్చు, వాళ్ళ బంధువులు. మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఎక్కడో ఉద్యోగాలు చేసిన వారంతా కూడా సంక్రాంతి సంబరాలు 4 రోజులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కొంతమంది, సొంత వాహనాల ద్వారా కొంతమంది, 2 వీలర్స్ ద్వారా కొంతమంది అటు హైదరాబాదు, వైజాగ్, విశాఖపట్నం. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చూడొచ్చు మనం విజువల్స్లో. లగేజ్ తీసుకుని వాళ్ళంతా కూడా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ హైవే అంటే వాళ్ళ టోల్ దగ్గర నుంచి నేరుగా రావులపాలెం వస్తారు. రావులపాలెం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ముఖద్వారం ఉంటుంది. అంటే వీళ్ళు ఈ ముఖద్వారం, కోనసీమ ముఖద్వారం అక్కడ చూడగానే, ఆ కాటన్ ద్వార విగ్రహం చూడగానే ఆ గోదావరి, ఈ నీళ్లు, ఈ కొబ్బరి తోటలు, ఆ ఫీలింగ్ వాళ్ళకి ఒక భావోద్వేగానికి లోనవుతారు. ఆ కోనసీమ ముఖద్వారం చూడగానే వాళ్ళకి కడుపు నిండిపోయింది ఇంకా అన్న పండగ వాతావరణం ఇక్కడి నుంచి మొదలైపోతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్లో ఒక్కొక్కరు చిన్నపిల్లలతో కలిసి కుటుంబ సభ్యులతో అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రాజులు కానవచ్చు, రావులపాలెము, కొత్తపేట, ఆత్రేయపురంతో పాటు పి గన్నవరము, అమలాపురం చేరుకునేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువులు కానివచ్చు, ఎక్కడెక్కడ స్థిరపడి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోడ్డు మార్గం కూడా మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది వస్తుంటే మరికొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కూడా చేరుకుంటున్నారు. అనేది చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, బంధువులు, పెద్దనాన్న, చిన్నాన్నతో కలిసి ఈ 5 రోజులు కూడా ఈ కోనసీమకు సంబంధించినటువంటి కోడి పందాలు కానివచ్చు, భోగి పండుగ, సంక్రాంతి, కనుమ కుటుంబ సమేతంగా జరుపుకుంటారు. మరోపక్క రైతన్నకు పెట్టింది పేరు సంక్రాంతి పండుగ. ఎక్కువగా సంక్రాంతి పండుగ అంటేనే రైతు పండుగ అంటారు. ఆ రైతు కష్టపడి పంట పండించి కొడుకుల్ని అలాగే కూతుర్ని పెద్ద ఎత్తున చదివించి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని విదేశాలకు, అలాగే హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక లాంటి ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఇప్పుడు పండగ నేపథ్యం వాళ్ళు వస్తారు. 5 రోజులు కూడా వాళ్ళతో ఉంటే సంతోషంగా గడుపుతారు. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా కార్లలోని, పెద్ద వాహనాల్లోని, సొంత వాహనాల్లోని పెద్ద ఎత్తున హైవే మీద ట్రాఫిక్ జామ్ అయింది. ప్రైవేట్ ట్రావెల్స్లో సొంత నివాసాలకు చేరుకున్నారు పట్టణాల నుంచి పల్లెలకు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 కోనసీమ రావులపాలెం ముఖద్వారం నుంచి.